ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు? ఏం జరిగింది సార్ అక్కడ? వాస్తవం పరిస్థితి ఏంటి? ఏ సమయానికి ఏం జరిగింది? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. యా ప్లీజ్ ప్లీజ్. మీరు ఎలా ఉన్నారు? మీరు ఫైనా? మీరు ఓకేనా? నాకు ఇది తల, అది యాక్చువల్లీ తల పైన ఇంజరీ అయిందండి. ముక్కుకి అయింది, కాళ్ళకి అయింది సార్. హాస్పిటల్లో ఉన్నారా ప్రస్తుతానికి? మీరు ట్రీట్మెంట్ నడుస్తుందా? హాస్పిటల్లో అంటే చేంజ్ చేశానండి, అది అక్కడ వర్నూరులో చేంజ్ చేయక ఇక్కడికి వచ్చేసానండి హైదరాబాద్. మీరు హైదరాబాద్కి వచ్చేసారా మళ్ళా? హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఇది ఎంఆర్ఐ స్కానింగ్ అన్ని చెయ్యాలి, స్టిచెస్ పడతాయంటే అది అక్కడ చేయించుకుంటే ఇక్కడికి వచ్చేసాను సార్. అంటే ఎందుకు సార్ మీరు రావడానికి కారణం ఏంటి? అక్కడ ట్రీట్మెంట్ బాగాలేదా, లేదంటే పట్టించుకోలేదా, లేదంటే మీరు నిర్ణయం తీసుకున్నారా? కాదు సార్, పాపం నిజంగా అనకూడదు, దేవుళ్ళతో సమానంగా చేశారు సార్ ట్రీట్మెంట్. అలాగే పోలీసు వాళ్ళు కూడా చాలా, డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు సార్. నిజంగా ఉత్తప్పుడు ఇచ్చేలేదంటారు కానీ రియాలిటీగా నిజంగా డిపార్ట్మెంట్ పోలీస్ ఎస్పీ ఆఫీస్ నుంచి కథ తెగ చేశారు సార్. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఏమైనా ఇబ్బంది అయితే మేము వస్తాం, దగ్గర ఉంటాం, మీరేం టెన్షన్ పడకండి అన్ని. పాపం నిజంగా చాలా బాగా చేశారు సార్. కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఎవరు మరి తెలియదు, ఆ పేర్లో ఫోన్లో ఉన్నాయండి అన్ని, అంటే మా ఫోన్లు అన్ని రత్నాలతో కలిసిపోయినాయండి. ఎక్కడ మీరు హైదరాబాద్ లోకి బెంగళూరుకి వెళ్తున్నారా? హైదరాబాద్ లో మన జేఎన్టీ పెట్రోల్ బంక్, జేఎన్టీ ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర నేను 9:20 ఎక్కింది సార్. అక్కడ ఎక్కితే మాకు ఏదైతే సీరియల్ నంబర్ బస్సు అనేది ఇచ్చారో ఆ బస్సు రాలేదు, ఇంకో బస్సు ఎక్కించారు సార్. అక్కడ రావాల్సిన బస్సు రాలేదు, వేరే బస్సు ఎక్కారు మీరు? వేరే బస్సు ఎక్కాక ఏమంటే ఏంటంటే అది ఎదురు పికప్ పాయింట్ అక్కడ పెట్టామండి, అందుకు ఆ బస్సులోకి షిఫ్ట్ చేస్తామని చెప్పి అక్కడ నుంచి వై జంక్షన్ లో బస్సు ఉందండి. మాకు ఏదైతే సీరియల్ నెంబర్ ఇచ్చారో ఆ బస్సు అక్కడ ఉంది. ఓకే, అందులోకి మార్చేస్తారు మమ్మల్ని అందరినీ. అంటే బస్సులో ఎట్లా, మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు? అంటే వాస్తవానికి ఈ రోజు ఐ న్యూస్ మేము అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లో చూస్తే ఎక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేవు, కనీసం ఫైర్ ఆపడానికి సిలిండర్స్ లో సంబంధించిన లిక్విడ్స్ కూడా లేవు. సో ఫైర్ ఆపేటువంటి పరిస్థితి లేదు. ఏ టైంకు ఏం జరిగింది కొంచెం చెప్పగలుగుతారా? సార్ యాక్చువల్లీ ఇక్కడ మేము 9:20 ఎక్కాక ఇంచుమించు మళ్ళా 4 గంటల 10:30 11 గంటల టైంలో వాష్రూమ్ కాపాడండి. వాష్రూమ్ కాపాక మళ్ళీ అందరూ మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక ఎక్కేసాం, బస్సు ఎక్కామండి. అప్పుడు వరకు కూడా సమానంగానే బస్సు సమానంగా తీసుకెళ్ళాడు. లోపల కూడా ఇంటీరియర్ లో కూడా నీట్ గా ఉందండి బస్సు. ఆ తర్వాత మేము వాష్రూమ్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు అటు ఉన్నాం, తర్వాత పడుకుంటూ పోయాం సార్. పడుకుంటూ పోయిన తర్వాత కరెక్ట్గా 2 to 2:30 మధ్యలోనండి జరిగింది. నేను అది లాస్ట్ సీట్ అండి, అప్పర్ అండి, U19 వాటండి. మంచి నిద్రలో ఉండగా కేకలు అరుపులు వినిపించి వెనకాల నా బ్యాక్ డోర్ ఉందా, ఆ డోర్ కిటికీ, చిన్న కిటికీ ఉందండి వెనకాల, బస్సులకి వెనకాల డోర్ ఉంటుంది చిన్నదండి, ఆ చిన్న డోర్ కిటికీని కొట్టేస్తున్నారండి, గుద్దేస్తున్నారు. ఎవరో గుద్దేస్తున్నారండి లోపల. గుద్దేస్తుంటే నేను ఆ నిద్ర మొత్తం నుంచి లేచి ఎవరో సార్ కేకల అరుపులు అనేటోడికి ఓపెన్ అదో, నేను నిద్రలోంచి చేసేటప్పటికి లోపల నల్లగా మొత్తం పొగ పట్టేసింది సార్. అప్పటికి బస్సు రన్నింగ్ లో ఉందా, ఆగిపోయిందా సార్? పక్క ఆపేశారు, బస్సు ఆపేశారు. నల్లని పొగ, ఇంకెవరో కనబడతలేదు. ఆడోళ్ళ అరుపులు, మగోళ్ళ అరుపులు, కేకలు కనబడుతుంది తప్ప ఎవరో కనబడతలేదు సార్. ఈ లోయల్లో ఒక 5 నిమిషాల ముందు 2 నిమిషాల ముందు నుంచి ఆ కిటికీ కొడతంలో ఊడిపోయిందండి కిటికీ, అది డోర్, అది అద్దం డోర్ అంతా ఊడలేదండి. ఓకే, సో ఆ అద్దం ఎమర్జెన్సీ ఎగ్జిటా, లేదంటే అందరూ బలం ప్రయోగిస్తే పడిపోయినటువంటి మిర్రర్? అది వాళ్ళు మొత్తం 2-3 కలిపి దబ్ గుద్దుతే అది ఎమర్జెన్సీ మిర్రర్ కూడా కాదండి, అది చిన్నది కాదండి, చిన్నది వెనకాల బ్యాక్ డోర్, పెద్ద బస్సులు చిన్న డోర్ పెట్టుకుంటారు కదండి. అవును, ఆ డోర్ కిటికీ అండి, అదే అద్దం చిన్నది. దెబ్బ కొడితే అది మొత్తం వీళ్ళందరూ బిందు కూర్చుంటే కొనుక్కుని ఉండిపోయి కింద పడ్డదంటే పడగానే ఒక 2 అందులోంచి దూకేసారండి బయటికి. దూకేస్తాము, ఇదంతా కూడా నల్ల పొగలు ఏం కనబడతలేదు. సార్ అంటుంటే ఎవరో, నాకు నిజంగా ఎవరో తెలియదు, దేవుడు చేసేదో తెలుసా, నా చెయ్య కాళ్ళెట్టుకు లాగేశారు కిందకి. నేను కింద పడిపోయాను సార్.
కింద పోయేటప్పటికి నాకు ఈ బుర్రకే మొత్తం ముక్కుకి కాళ్ళకి రక్తం మొత్తం మొత్తం బ్లడ్ అలా కారిపోతుంది, వర్షం అంతే ఒకే నుంచి. చూసి ఇలా చూసి ఒక 2-3 నిమిషాలకైనా స్పృహ రాలేదు. పై చూసేటప్పటికే బస్సు ఫ్రంట్ అంతా కాలిపోతుంది, ఒక నుంచి పేలిపోతుందండి బస్సు కూడా, ఎటు టప్ టప్ వెళ్తుందండి. ఈ లోపల నుంచి ఏమో ఆడపిల్లలు, ఆడోళ్ళు, మొగుళ్ళు కేకలు, అరుపులు వినబడుతున్నాయి. అలా వెనకాల కూర్చుని ఆ వర్షంలో ఏం తిరుగుతూ అలా చూస్తుండిపోయి ఎప్పుడైతే పేలి పైకి ఎగిరిందండి, ఎగిరి పట్టణంలో మాకు మీద కొత్త అని చెప్పి దేక్కుంటా ఎదరికి వెళ్ళిపోయాం సార్. మేము ఒక 200 మీటర్ల దాకా దేక్కుంటూ వెళ్ళి అక్కడ జస్ట్ ఈ చిన్న ఎడ్జిలు ఉంటే ఎడ్జిల మీద కూర్చున్నాం. ఈలోగా ట్రాఫిక్ మొత్తం అన్ని దిక్కులు అయిపోయిందండి. అలా ఎక్కడ ట్రాఫిక్ అక్కడ అయిపోయి ఎవరి కాళ్ళు డ్రైవర్లు అందరూ పరిగెట్టుకు వెళ్ళిపోతున్నారు బస్సులు, లారీలు గట్రా. ఈలోగా కొద్దిగా సార్ అంబులెన్స్ ఫోన్ చేయండి అంటే మాకు ఇదంతా బ్లడ్, ఫోన్లు కూడా మొత్తం వాటర్ ఉండిపోయి ఇలాగా కొద్దిగా ఫోన్ చేయండి అంబులెన్స్ కంటే, ఎవరో ట్రాఫిక్ జామ్ అయిపోతే సైడ్ వేసుకు ఎదరికి వచ్చేస్తారు కదా, అలా ఎవరో ఇన్నోవాలో వచ్చారు ప్రొఫెసర్కి. ఇన్నోవాలో వస్తే సార్ కొద్దిగా అంబులెన్స్ చెప్పండి సార్ నాలుగు అడిగితే, వద్దు కంగారు పడకుండా, మీరు టెన్షన్ ఏం లేదు మేము ఉన్నామని చెప్పి ఉనికిపోతుంటే మా ముగ్గురిని, నాతో పాటు ఇంకొద్దు ఉన్నారు సార్, మా ముగ్గురిని వాళ్ళ పాపం వాళ్ళు ఇన్నోవాలో వేసుకుని ఏం భయపడకండి, కంగారు పడకండి, టెన్షన్ పడకుండా ఉనకండి అని చెప్పి నెమ్మది కర్నూలు హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో వదిలి అప్పుడు వెళ్ళిపోయారు సార్. ఇంకా అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత నుంచి ట్రీట్మెంట్ అంతా చేశారు. ఒక ఆయన హాస్పిటల్లో ఉండిపోయి ఇవాళ సాయంత్రం వరకు ఉంటే చేయించుకుని వెళ్తా అన్నాడు. మేమైతే చేశాక ఇవన్నీ స్టిచెస్ గట్ట పడతాయి అంటే, సార్ నేను మాకు హైదరాబాద్ లో తెలిసిన ఉన్నారు అక్కడికి వెళ్ళి చేయించుకుంటాను, ముందర సేఫ్ సైడ్ గా చేసి పంపించండి అంటే మాకు చాలా జాగ్రత్తగా చేశారు. ఈలోగా మేము ఇక్కడ నుంచి ఇన్నోవాలో ఎక్కి వెళ్తున్నా కానించి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎలా తెలిసిందో టక్ 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 10 నిమిషాలు పోగొట్టి పాపం ఎస్పీ ఆఫీస్ నుంచి అటెండ్ డిఎస్పీ ఆఫీస్ నుంచి అన్నారు. అలాగే మీరు బస్సులోంచి పడిపోయినప్పుడు ఎంతమంది బయటకు వచ్చారు, ఎంతమంది అందులో ఇరుక్కొని ఉన్నారు సార్? ఒక మొత్తం మీద టోటల్ మీద ఒక 40-45 మంది దాకా ఉన్నారు సార్. ఒక 30 నుంచి 40-42 మంది దాకా ఉంటారు సార్. ఫుల్ అండి. మేము దూకేసే తర్వాత మాకు స్పృహ లేదు సార్. నా మీద కూడా ఎవడో పడ్డ మనిషి కూడా కనబడలేదు సార్ నాకు. నా మీద పడిపోయిన కూడా నాకు మనిషి లాస్ట్ మేము ముగ్గురి మీదలో కనవాళ్ళు అందరూ ఎక్కడ పోయారో మాకు తెలియదు సార్. ఓకే సార్, మీరు బెంగళూరులో ఉంటారా, మీరు అక్కడ జాబ్ చేస్తారా, ఉద్యోగం చేస్తారా? నేను జాబ్ కాదు సార్, నేను ఫార్మర్ నే. మా పాప అక్కడ బెంగళూరులో చదువుకుంటుంది సార్. నేను హైదరాబాద్ మా బావగారి ఇంటికి వచ్చి మా బావగారి ఇంటి దగ్గర నుంచి మా పాప వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తాను అనమాట సార్. కొద్దిగా ఇవాళ నాది బర్త్డే అండి. ఆ పాప అక్కడికి డాడీ అంటే అక్కడికి. పుట్టినరోజు మీరు తప్పించుకున్నారనుకోవాలి, చావు రోజు నుంచి తప్పించుకున్నారు. బస్సులో ఏమైనా మీకు కొంత సస్పిషియస్ గా అట్లా ఏమైనా అనిపించింది అంటే? డ్రైవర్లు కూడా అప్పటికే యాక్సిడెంట్ అయ్యి చాలాసేపు అయింది, బట్ డ్రైవర్లు ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, చిన్న స్పార్క్లు అన్నారు. మోర్ ఓవర్ అక్కడ ఒక బైక్ 2-వీలర్ ని ఎక్కింది, 2-వీలర్ ని ఢీ కొట్టేసరికి ఆ మంటలు ట్యాంకర్ కి తగిలాయని చెప్పేసి ఆ 2-వీలర్ ట్యాంకర్ పెట్రోల్ లీక్ అయింది, స్పార్కిల్స్ వచ్చాయన్నారు. ఆ లైన్ లో ఏమైనా మీకు ఆలోచన వచ్చిందా, అటు ఏమైనా అబ్జర్వ్ చేశారా, అట్లాంటిది ఏమైనా జరిగిందా? అదేం లేదు సార్. యాక్చువల్లీ నేను నిద్రపోయి లేచేటప్పటికి ఇది జరిగిపోతుంది సార్. మేము అలా ఒక 200-300 మీటర్ల ఎదరికి వెళ్ళేటప్పటికి బైక్ డూమ్ ఒకటి మాత్రం అక్కడ ఉంది సార్. అప్పుడు మధ్యాహ్నం నుంచి ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ డూమ్ అక్కడ చూడటం అప్పుడు వెళ్ళింది అనుభవం. అంటే ఇలా ఏదో బైక్ ఏదో యాక్సిడెంట్ అయిందని ఇప్పుడు మేము మధ్యాహ్నం నుంచి చెప్తుంటే దాన్ని బట్టి ఆ బైక్ డూమ్ దాన్ని అనుకున్నాం సార్. రైట్. ఎనీవే